బూతులు తెలంగాణ లాంగ్వేజ్ కాదు. తెలంగాణ భాష అంటే గద్దర్ పాటల గోరేటి వెంకన్న కవితలా ఉంటుంది. అది తెలంగాణ జానపదం. కాబట్టి తెలంగాణ భాష అంటే జబర్దస్తి కాదు, తెలంగాణ భాష అంటే బూతులు కాదు. అంటే బూతులు మాట్లాడితే తొందరగా సీఎం అయితే అనుకుంటున్నాను. అట్లా అంటే ఆలోచనలో ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళ నేపథ్యం అదే కదా, వాళ్ళు బూతులు మాట్లాడే ఒకరినొకరు తిట్టుకొనే వచ్చిండ్రు కదా అని చెప్పని నేను బూతులు మాట్లాడి ఇదైపోతా అని చెప్పాను. ఇప్పుడు బూతులు మాట్లాడి ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే కాలేనా సీఎం కాలేనా అనుకుంటే మాత్రం చాలా తప్పది. ఇది సూచనే తీన్మార్ మల్లన్న గారికి, ఇది చాలా తప్పు. ఇది బూతులు మాట్లాడో లేకపోతే ఒకరిని దిట్టో వాళ్ళు ఎవరు సీఎంలు కాలే. ఈ సీఎం అయ్యే నేపథ్యం లోపల వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, కానీ అనేక రకాలైనటువంటి అంశాలు, అనేక రకాలైనటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యం లోపలనే అటు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఒకరు తిట్టి మాత్రం ఒకరిని తిట్టి అయితే కాలేవాళ్ళు.